కోకోనట్ ఆయిల్తో చేపలు ముందు ఫ్రై చేద్దామండి. చెప్పాను కదా, ఒక 1 మంత్ అట్లాగా లేదా 15 డేస్ అట్లాగా ఇట్లాగాని బ్యాలెన్స్ చేస్తానన్నమాట ఆయిల్. నేను మీకు లాస్ట్లో అర్థమయ్యేటట్టు 2 వీడియోల కింద పెడతానులేండి. ఇది ఎందుకంటే ప్రాసెస్ చాలా పెద్దది ఈ కర్రీకి, అందుకని కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు నా ముఖం మీద పడతాయో నా మీద పడతాయో తెలియదు. మామూలుగా అయితే నేను రేకు మీద వేపేదాన్ని అండి, డీప్ ఫ్రై ఇట్లా చేసేదాన్ని కాదు. రేకు మీద వేపితే ఏమిటంటే కొంచెం మనకి ఆయిల్ అంత ఎక్కువ పట్టదు, బాగుంటుంది, తొందరగా మనకి అయిపోతుంది కూడా. కాకపోతే ఏంటంటే మాకు ఇక్కడ బయటికి వెళ్ళటానికి ఏమీ లేదు, అక్కడ ఏసీ ఆన్ చేసి ఉంచాను, ఏసీకి అంతా పట్టేస్తుంది, అందుకని ఇట్లా చేస్తున్నాను అన్నమాట. ఈ ఫ్రై ఇట్లా చేసుకోవాలి. మీకు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి తర్వాత చూపిస్తాను. ఆయిల్ వేడైందండి, కొద్దిగా మెంతులు వేసుకుందాం. ఇందాక అందులో పేస్ట్లు వేసుకున్నాం కదా, కొంచెం పులుసులో కూడా వేసుకుందాం. నేను విడివిడిగా చెప్తానండి, అంటే మీకు చూపించడం కుదరట్లేదు కొన్ని, అందుకని మీరే గమనించుకోండి. ఆనియన్ మసాలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి మిక్సీ పట్టినవన్నీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టేసుకుని కొబ్బరి అన్నీ వేసాను కదా, అవన్నీ మిక్సీ ఇట్లా పట్టేసుకోవాలి ఆనియన్స్తో పాటు. కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తాను అన్నాను కదా, కొంచెం వేస్తాను చూడండి, ఇంతే వేస్తాను. మనకు ఆనియన్ ఒక్కటే వేసాను, ఒక్కటంటే చిన్నది, అది కూడా ఎక్కువ కాదు. చూడండి ఇంకెంత గ్రేవీ వస్తుందో. ఇవి ఆల్రెడీ వేయించినయే కాబట్టి అంత మనకి ఇబ్బంది ఉంది. కొద్దిగా ఇంగు వేసుకుందామండి. ఇది ఫ్రై అవుతుంది కదా, ఒక చిన్న టమాటా వేసానండి, చిన్న టమాటా వేసాను. ఇది కూడా కొంచెం మగ్గిపోతుంది. చేపల కూరలో ఆయిల్ ఎంత వేసినా వద్దండి. చూడండి చాలా ఆయిల్ వేసాను నేను, కానీ ఆయిల్ కనిపించకపోయినా పర్వాలేదు, మనం వండేటప్పటికి ఇది తేలిపోతుంది అన్నమాట. కొద్దిగా కల్లుప్పు వేసుకుందామండి, మగ్గుతుంది. దీంతో పాటే పసుపు కూడా వేసేసుకుందాం. చూడండి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇది ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి మసాలాలన్నీ ఒట్టిగానే ఫ్రై చేసామండి, ఆయిల్లో ఫ్రై చేయలేదు, ఒట్టిగానే ఫ్రై చేసి పేస్ట్ పట్టాము. టమాటోసం వస్తుంది. ఇది కోకోనట్ ఆయిల్ అని మనం చెప్పుకుంటే తప్ప ఎవరికి తెలియదు, టమాటోసం వస్తుంది. ఇందులో కారం వేసేసుకుంది. కొలతలు చెప్పనండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు, దాన్ని బట్టి మనం చూసుకుని వేసుకుంటామే. ఇప్పుడు సమ్మర్ ఒకటి వచ్చింది కదా, కొద్ది కష్టమే. ఇందులో చింతపండు పులుసు వేసేద్దామండి. చూడండి, మనకు కావాలంటే ఇంకా వాటర్ పోసుకోవచ్చు, అది మన ఇష్టం. కొన్ని ఫ్రై చేశాను, కొన్ని ఫ్రై చేయలేదండి చేపలు. అంటే కొంతమందికి అలాగే ఇష్టమవుతుంది, కొంతమందికి ఇలాగ ఇష్టమవుతుంది కాబట్టి అటు ఇటు కూడా చేస్తానన్నమాట. తినేది మేమే, కానీ మీకు చూపించడం కోసం ఇట్లా. చూసారా అండి, ఆయిల్ మనం అది చేసేటప్పుడు కనిపించలేదు,
అన్నీ వేసిన తర్వాత చూసారు ఎట్లా తేలిందో అది. కానీ మీరు ఇట్లానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్తున్నాను కదా, ఇట్లాగ ఎవరు చెయ్యరు. ఇది నేను ఓన్గా కనిపెట్టిన కర్రీ, ఇట్లాగ ఎవరు చెయ్యరు. నేను ఇందులో మిరియాలు కూడా వేస్తాను, కాకపోతే సమ్మర్ దంచుతుంది కదా, అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మనకు మార్చిలోనే చుక్కలు చూపిస్తుంది. మూత పెట్టేసుకుందామండి. కూర చూడండి, 10 minutes కూడా అవ్వలేదు నేను పెట్టి, అప్పుడే దగ్గరికి వచ్చేసింది. కొత్తిమీర నేను ఇట్లానే కట్ చేస్తాను, చిన్నగా కట్ చేయను. ఎంత కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసులో అంత టేస్ట్గా ఉంటుందండి. ఇది 4-5 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఉంటుందండి, అట్లానే ఉంటుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మా ఆయనకి నేను వండిన చేపల కూర అంటే చాలా ఇష్టం, బాగుంటుంది. మిరియాలు అవి ఇవి వేసుకుంటే కొంచెం ఘాటుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఇది చేపల కూర తిన్నా కూడా మనకి స్మెల్ రాదండి. చేతులు మా ఆయన తినేసి చేతులు కూడా స్మెల్ రావట్లేదు ఏంటికన్నా, ఎలా చేసావే అనేవాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుండవేమో అండి, అప్పుడున్న గుర్తులు ఇప్పుడు ఉండవేమో. జస్ట్ ఇది ఇట్లా కదుపుకుందాం. ఇట్లానే చేయండి. ఇవే అన్నీ, కొలతలు అనేది ఏమీ లేదు, మన ఇష్టం. మనకి ఎంతంత కారం మసాలాలు సరిపోతున్నాయని అనిపిస్తుందో అంతంత వేసుకుని చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఇంతే అండి, ఇంకా కొంచెం సేపు పొయ్యి మీద ఉంచి ఆపేస్తా, అంతే.